నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యవసాయం అనుబంధ రంగాలు అంటే ఏమిటి? పంటలతో పాటు సంబంధిత రంగాలు. పాల ఉత్పత్తి చేసే రంగం ఏది? ఆన్సర్ బి పశు సంవర్ధక. చేపల పెంపకం ఏ రంగానికి చెందుతుంది? ఆన్సర్ బి మత్స్య పరిశ్రమ. తేనెటీగల పెంపకం ఏమని అంటారు? ఆన్సర్ బి అపికల్చర్. పట్టు పురుగుల పెంపకం ఏమిటి? ఆన్సర్ బి సెరికల్చర్. కోళ్ల పెంపకం ఏ రంగం? ఆన్సర్ ఏ పౌల్ట్రీ. తోటల సాగుని ఏమంటారు? ఆన్సర్ బి హార్టికల్చర్. పశు సంవర్ధకంలో ఏవి ఉంటాయి? ఆన్సర్ బి పశువులు. అటవీ రంగ ప్రధాన ఉత్పత్తి ఏమిటి? ఆన్సర్ బి చెక్క. మత్స్య పరిశ్రమలో ప్రధాన ఉత్పత్తి ఏమిటి? ఆన్సర్ బి చేపలు. పౌల్ట్రీలో ప్రధాన ఉత్పత్తులు ఏవి? ఆన్సర్ బి గుడ్లు, మాంసం. తేనెటీగల పెంపకం వల్ల ఏది లభిస్తుంది? ఆన్సర్ బి తేనె. తేనెటీగల పెంపకం వల్ల ఏది లభిస్తుంది? ఆన్సర్ బి తేనె. సెరికల్చర్లో ప్రధాన ఉత్పత్తి ఏమిటి? ఆన్సర్ ఏ పట్టు. హార్టికల్చర్లో ఏవి పండిస్తారు? ఆన్సర్ బి పండ్లు, కూరగాయలు. అటవీ రంగం ద్వారా ఏది లభిస్తుంది? బి చెక్క, ఔషధాలు. మత్స్య పరిశ్రమ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ బి నీటిలో. పశు సంవర్ధకానికి ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ ఏ గేదెల పెంపకం. పశు సంవర్ధకానికి ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ ఏ గేదెల పెంపకం. అపికల్చర్కు మరో పేరు ఏమిటి? ఆన్సర్ ఏ తేనెటీగల పెంపకం. వ్యవసాయం అనుబంధ రంగాలు ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ బి ఆదాయం పెరుగుతుంది. అనుబంధ రంగాలు రైతులకు ఏమి ఇస్తాయి? ఆన్సర్ బి అదనపు ఆదాయం. వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి ఈ బిట్స్ మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.